హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ కుర్రాడు. సో బిగ్ బాస్ 8 కు సంబంధించి సెకండ్ డేలో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో, మీకు నచ్చని కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ చేయండి. నాకైతే నిన్న ఎపిసోడ్లో నిఖిల్ బాగా నచ్చాడు, ఇంకా నయనిక, సోనియా ఆకుల ఈ ముగ్గురు బాగా నచ్చారు అనుకోవాలి. ఇక వరస్ట్ అయితే నాకు తెలిసి నాగ మణికంఠ చాలా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, బాగా ఎక్కించేసి కంటెస్టెంట్స్కి చాలా ఏదైతే చేస్తున్నాడు, చాలా నెగిటివ్ అయిపోతున్నాడు నిన్న ఎపిసోడ్లో మణికంఠ. సో సోది లేకుండా డైరెక్ట్గా మనం ఎపిసోడ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ వీడియో చూసే కంటే ముందు కూడా ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో మనకు 2 టాస్క్లు అయితే జరగడం జరిగింది. ఈ సీజన్లో మనకు కెప్టెన్ లేకపోవడంతో చీఫ్ కొరకు, అంటే బిగ్ బాస్ హౌస్కి చీఫ్ అవ్వడానికి, అంటే ముగ్గురు చీఫ్ అవ్వడానికి టాస్క్ అయితే పెట్టడం జరిగింది. మొదటి టాస్క్ ఏంటంటే పట్టు వదలకురా అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో మనకు మొదటిగా నిఖిల్ అయితే గెలవడం జరిగింది, నయనిక గట్టి పోటీ అయితే ఇచ్చింది. ఇక సెకండ్ టాస్క్ లో నయనిక గెలిచింది. ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ గెలిచిన తర్వాత మూడవ కంటెస్టెంట్స్ చీఫ్ ఎవరు ఎంచుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో ఇక నిఖిల్ నయనిక ఇద్దరు కలిసి కూడా ఎస్మి పేరు అయితే చెప్పడం జరిగింది. ఇక నయనిక మంచి పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. అవి ఏంటంటే గేమ్ను బాగా చూసుకొని మాత్రమే తాను చెప్తుంది అనమాట, కానీ నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తన పేరు అనమాట ఎస్మి, తన జంట కాబట్టి ఎక్కువ శాతం ఎస్మికే తను ఓట్స్ చేయడంతో ఇంకా బేటా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇక నిఖిల్ నయనిక ఎస్మిని ఎంచుకున్న తర్వాత సోనియా అట్లా పాయింట్అవుట్ అయితే చేసింది. ఎందుకంటే నాబిల్ కూడా చాలా గేమ్ మంచిగా ఆడాడు, సేమ్ ఈక్వాలిటీ ఉన్న నాబిల్ని ఎందుకు ఎంచుకోలేదు, ఎందుకు ఎస్మిని ఎంచుకున్నావు అన్నప్పుడు ఎస్మి బయటకు వచ్చి నా పేరు ఎందుకు తీస్తున్నావు అంటూ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే చాలా జరగడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఎందుకంటే నామినేషన్లో చాలా గొడవలు అయితే జరిగాయి. సోనియా ఆకుల వర్సెస్ ప్రేరణ, ఇక ఎస్మి, ఈ ముగ్గురు మధ్యలో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి ఈ రోజు ఎపిసోడ్లో. ఇక సోనియా ఆకుల మంచి పాయింట్స్ అయితే చెప్పింది, ఎందుకంటే నిఖిల్ ఫేవరిజం చూపించాడు ఎస్మికి. అయితే నాబిల్ గేమ్ ఆడాడు కదా, ఇక బిగ్ బాస్ హౌస్లో అందరితోనూ మంచిగా ఉన్నాడు, ఎందుకు తన పేరు చెప్పలేదు, తనని ఎందుకు తీసేసినట్టు పాయింట్అవుట్ చేశాడు. ఇక సోనియా ఆకుల చాలా బాగా అనిపించింది, చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పింది. ఏది ఏమైనా ఈ వారంలో నామినేషన్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇక మొదటి రోజు అయితే మనకైతే నిఖిల్, నయనిక, ఎస్మి ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని బిగ్ బాస్ చెప్పండి, చాలా ఫైరింగ్ ఉండబోతుంది. మరి ఈ వారంలో ఎవరు నామినేషన్లోకి వస్తారనుకుంటున్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.